దీక్ష నియమాలు చెప్తే 200 మంది వేసుకునే వాళ్ళల్లో 20 మంది కంటే ఎక్కువ వేసుకోరు. దీక్ష నియమాలు ఈరోజు గురుస్వాములు చెప్పిన మాట మనం వినం, భజనకి రామ్ అంటే అనం. రోజు మేము స్వామియే శరణమయ్యప్ప అంటున్నాం, మాకు అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తుంటాయి. కానీ స్వామియే శరణమయ్యప్ప అని అనకుండా శబరిమలకి రాలేని స్థితిలో ఉన్నటువంటి తల్లులు మా తల్లులు ఎంతోమంది ఉన్నారు. కానీ మనం ఏం చేస్తాం, స్వామి సన్నిధికి వస్తే ఈ చీర ఎక్కడ కొనుక్కున్నావు, ఎంతసేపు అవుతుంది పూజ, నువ్వు తొందరగా వచ్చినావు కదా, పక్కింటి వాళ్ళని చెప్పినావా, చెవులు ఇవే వినబడతాడు, పూజ కూర్చుంటా అద్భుతంగా మాట్లాడుతున్నారు. భగవంతుడు మనని శబరిమలకి రాలేని స్థితిలో ఉన్నాడంటే ఇక్కడే శబరిమల వచ్చింది అని అర్థం. మన మురుగురు స్వామి అనుగ్రహం, మన శేఖర స్వామి యొక్క దివ్య స్వామి యొక్క కృపా కటాక్షాలు ఉన్నాయి. ఇన్ని సంవత్సరాలు మాల వేసుకున్నారు. ఈరోజు మా మురుగురు స్వామికి బాగా అనుభవం. నేను 22 సార్లు వేసుకున్నా, నేను 30 సార్లు వేసుకున్నా గురుస్వామి, నాది ఈసారి 19వ అంటారు. 19 సంవత్సరాలు వేసుకొని ఏం నేర్చుకున్నావు నువ్వు అంటే శరణు ఘోష చెప్పరాదు, నోటికి శరణు ఘోష రాదు. స్వామి శరణం, ఐఎమ్ వెరీ రియల్లీ సారీ, ఏమనుకున్నా మంచిదే. 20 సార్లు మాల వేసుకున్నా కానీ మొత్తం శరణు ఘోష ఆ నుంచి చివరి వరకు సకల రోగ నిర్వహణ ధనవంతర ముహూర్తయే శరణమయ్యప్ప అని నోటి చెప్పే స్వాములు తక్కువ. నేను 18 సార్లు వేసుకున్నా, 19 సార్లు వేసుకున్నా, నేను 18వ పడి పూజ చేసుకున్నా, నేను గురుస్వామిని అంటే వంగ వెట్టి గుర్తీసి పెట్టండి. గురుస్వామి ఏం కాదు, ఎన్ని నేర్చుకున్నావు, 18 సంవత్సరాలలో ఎన్ని వదిలేసినావు. 41 రోజులు దీక్షలో ఉండి 42వ రోజు నాడు స్వామిగా ఉన్నటువంటి మనం 43వ రోజు నాడు ఆసామిగా మారే స్థితిలో వచ్చినాయి. మరి 42 రోజులు చాలా అద్భుతంగా ఉంటారు దీక్ష వేసుకున్న తర్వాత. ఈ మండలకాల మాల, ఈ 50 రూపాయల మాల వేసుకోగానే ఆయన పేరు మనకిచ్చిండు స్వామి. ఎవరి పేరు? పలాని శేఖర స్వామి అంటారా, శేఖర్ అయ్యప్ప, శేఖర స్వామి, అయ్యప్ప ఇటు రండి అని పిలుస్తారు. పేరు తెలియకపోతే అయ్యప్ప ఇటు రండి అని పిలుస్తారు. ఏమి నా రక్తంలో ఏమన్నా విశేషంగా ఫలితాలు ఉన్నాయా? ఆయన ఎందుకు అయ్యప్ప అని పిలుస్తాం? ఆయన పేరు అంటే భగవంతుడి పేరే భక్తుడికి ఇచ్చినటువంటి ఏకైక దీక్ష ఏదైనా ఉంది అంటే అదొక్క అయ్యప్ప దీక్ష మాత్రమే. అట్లాంటి అయ్యప్ప దీక్ష తీసుకున్నటువంటి మనం ఈ 18 సంవత్సరాలలో ఎన్ని వదిలేసినాం, మన ఇంట్లో ఎన్ని నేర్చుకున్నాం, మన ఇంట్లో పిల్లలకి ఏం నేర్పినాం అనేది విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈరోజు శేఖర స్వామికి వర్తిస్తుంది, నాకైనా వర్తిస్తుంది, ఎవరికైనా వర్తిస్తుంది. మాల వేసుకుంటే ఎన్ని వదిలేసినాం, ఎన్ని నేర్చుకున్నాం అనేది నియమం. అంతే, ఈ 2 నియమాలు గుర్తుంచుకున్నాడు మన జీవితం పండిపోతుంది. స్వామి మేము 42 సార్ల శబరిమల వచ్చినాం, సివిల్లో 10 సార్లు వచ్చిన స్వామి అంటే నువ్వు ఎన్నిసార్లు పోతుంది? డబ్బులు ఉంటే నాకు ఒక్కసారి పోవచ్చు బయటకి, ఒక రోజులో పోయి ఒక రోజులో రావచ్చు. అది కాదు, స్వామి ఏం నేర్పినాడు, దీక్షలో ఏం నేర్చుకున్నాం అనేదే ప్రధానం. అట్లాంటిది అంత అద్భుతమైనటువంటి దీక్ష మనం చేస్తున్నాం. ఆ దీక్ష చేసి ఇంత అద్భుతమైనటువంటి పూజ మనం చూసే భాగ్యం కలిగింది మనకు. ఇది శేఖర స్వామి